నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో డబ్బుల్ని ఏ రకంగా సేవ్ చేసుకుంటే మనం కోటీశ్వర్లు అవుతాము అన్న వీడియోస్ మనం చాలానే చేసాం. అంటే ఒక్కొక్కరి బడ్జెట్‌ని పరంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేయడం జరిగింది. అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా లైక్ పాకెట్ మనీ అని పేరెంట్స్ ఇస్తూ ఉంటారు. అండ్ కొన్ని సార్లు దొంగతనంగా అంటే ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి మనం దాచుకున్నవి కూడా ఉంటాయి. సో వాటితో కూడా మనం కోటీశ్వర్లు అయ్యే ఛాన్స్ ఉందంటారా? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ఓ గాడ్. ఇన్ఫాక్ట్ చాలా మార్గాలు మనం ఇప్పటిదాకా మనం చూపించాము, ఎక్స్ప్లెయిన్ చేసాము డీటెయిల్డ్గా. అండ్ కొన్ని మార్గాలు ఏంటంటే కొన్ని లొకేషన్స్కే లిమిట్ అయి ఉంటాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పిన్ కోడ్స్ ఉంటాయండి. సో ఆ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు మన హైదరాబాద్లో పిన్ కోడ్స్లో కొన్ని చోట్లలో ఆ ఫెసిలిటీస్ బ్యాంక్ వాళ్ళు కలిగిస్తుంది. కొన్ని చోట్లలో రిమోట్ ఏరియాస్లో, ఊళ్ళలో, విలేజ్లో అలాంటి కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉండవు. అంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం కోట్లాధికారి అవ్వాలి. మీరు అడిగిన ప్రశ్నకి జవాబు మాత్రము దానికి హోంవర్క్ చాలా గట్టిగా చేయాల్సి వచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రశ్న ఏంటంటే ఇది ఒక చాలా రేర్ కైండ్ ఆఫ్ ఎ సినారియో. ఇది ఆలోచన పాకెట్ మనీతో కోట్లు గడించడం, అంటే ఒక కొన్ని కోట్ల రూపాయలు, నాట్ జస్ట్ 1 crore ప్లస్. సో అలాంటి అమౌంట్ సేవ్ చేయాలి, రిటైర్మెంట్ టైంకి మనకు పనికి రావాలి, అది కూడా పాకెట్ మనీతోనా? వావ్, లెట్స్ సీ. డీటెయిల్స్ అన్నీ చెప్తాను మీకు. ఒక పేరెంట్, ఒక ఫాదరు వాళ్ళ 2 కొడుకులకి ఆయన ఏం చేస్తారంటే ఒక పరీక్ష పెట్టడానికి వాళ్ళిద్దరికి కూడా యంగ్స్టర్స్ అయిపోతారనమాట. జస్ట్ అబౌట్ టీనేజర్స్ అయిపోతారు. సో వాళ్ళ నాన్న చాలా కష్టపడి మంచి డబ్బు సంపాదిస్తారనమాట ఎవ్రీ మంత్. సరే, కొడుకులకి ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మనము చూపిద్దాము, ఎక్స్పీరియన్స్ చేపిద్దాం అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే 2 కొడుకులకి రమేష్ అండ్ సురేష్, ఎగ్జాంపుల్ మాత్రమే, ఓకే. సో రమేష్కి అండ్ సురేష్కి ఇద్దరికి కలిపేసేసి 40,000 రూపాయలు, అంటే 20,000 రూపాయలు చొప్పున నెలకి పాకెట్ మనీ. అయితే ఎంత రిచ్ ఎంత పూర్ అన్నది కాదు ప్రశ్న ఇక్కడ. ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ మీరు దాన్ని ఎలా వాడుకుంటున్నారు, ఎక్కడ పెడుతున్నారు. పాకెట్ మనీ కోసం అయితే ఇచ్చారండి, అదే మెయిన్ టాపిక్ ఇక్కడ. కానీ దాంతో వీళ్ళిద్దరు ఏం చేస్తారో ఇప్పుడు మీరు వినాలి అండ్ మీరు కాస్తంత క్యాల్కులేట్ కూడా చేసుకోవచ్చు. అయితే మొదటి కొడుకు రమేష్ ఎవరైతే ఉంటాడో అతను ఏం చేస్తాడంటే ఫాదర్ ఇచ్చిన డబ్బులతో ఇమ్మీడియట్గా అతను ఇన్స్టెంట్గా ఇన్వెస్ట్మెంట్ అనేది మొదలు పెట్టేస్తాడు. 20,000 రూపాయలు ప్రతి నెల హీ స్టార్ట్స్ ఇన్వెస్టింగ్ అనమాట. సో తమ్ముడు ఎవరైతే సురేష్ ఉంటారో, సో ఆ సురేష్ ఏం చేస్తాడంటే అతను అంటాడు, నాకు ఇవన్నీ నచ్చవు, ఐ వాంట్ జస్ట్ చిల్, ఎంజాయ్ చేయాలి లైఫ్ ని. నా ఫాదర్ ఇంత రిచ్, సో నాకు మంచి డబ్బులు ఇస్తున్నాడు, కంఫర్టబుల్ లైఫ్ కావాలి. సో అలాంటి ఆలోచన అందరికీ ఉంటుందండి, నాకు ఉంటుంది, మీకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. సో తప్పులేదు. కానీ అతను ఏం చేస్తారంటే ఆ డబ్బుల్ని విచ్చలవిడిగా తాగడాలు, లేదంటే పార్టీస్ చేసుకోవడాలు, హాలిడేస్కి వెళ్ళడాలు, ఇవన్నీ చేస్తూ ఒకలాంటి ఇల్లాజికల్ లైఫ్కి అలవాటు పడిపోతాడు. సో అలాగా చూసుకుంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి, అది 10వ సంవత్సరంకి వస్తుంది. సో 10th ఇయర్లో చూసుకుంటే సురేష్ ఇన్వెస్ట్మెంట్ చేసిన 20,000 చొప్పున ప్రతి నెల 10 years తర్వాత అతని డబ్బులు చూసుకుంటే రిటర్న్స్ అతనికి ఇచ్చింది 51 లక్షలు. ఇన్ఫాక్ట్ క్లియర్గా చెప్పాలి అంటే 50,84,000 రూపీస్ అతనికి వచ్చాయి. ఓకే, అది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ పేరు చెప్తాను. సో నౌ దీని తర్వాత తమ్ముడు ఏం చేస్తాడంటే సురేష్, అతను 10 ఏళ్ల తర్వాత సరే అన్నయ్య ఇన్ని డబ్బులు సేవ్ చేసుకున్నాడు కదా అని చెప్పి ఇతను కూడా మోటివేట్ అవుతాడు అనమాట. చూడండి, ఇప్పుడు ఒకరు రిచ్ అయ్యారంటే వాళ్ళని చూసే కదా మనం అందరం నేర్చుకుంటాము. సో ఇక్కడ సురేష్ని చూసి రమేష్ కూడా నేర్చుకున్నాడు ఏంటంటే, అఫ్కోర్స్ నేను రిచ్ అవుతాను, చూడు తడాకా ఇప్పుడు నా స్ట్రాటజీ అంటాడు. సో అతను ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మొదలు పెడతాడు. 20,000 కాదు, నా కోసము 25,000 ప్రతి నెల నేను నా ఫ్యూచర్ కోసం నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. అయితే సురేష్ ఏం చేస్తారంటే 50,84,000 సంపాదించుకున్నాడు కాబట్టి అక్కడి నుంచి ఇంకా మళ్ళీ 11th ఇయర్ నుంచి ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది ఆపేస్తాడు. అతను ఓన్లీ ఇక్కడ నుంచి ఎంజాయ్మెంట్ చేయడం మొదలు పెడతాడు. అంటే ఆ 50 lakhs డబ్బులు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ లో ప్రాఫిట్ వచ్చిందో దాన్నే కంటిన్యూ చేస్తాడనమాట. కానీ రమేష్ ఏం చేస్తాడంటే అతను 25,000 చొప్పున, అది కూడా 10 సంవత్సరాలు అన్నయ్య పెడితే ఇతను 20 సంవత్సరాల వరకు 25,000 పెడతానని చెప్తాడు. సో 20 years చూడండి, ఇక్కడ 10 years, ఇక్కడ 20 years గ్యాప్. సో ఈ 20 years కోసం అని చెప్పేసి సురేష్ అక్కడ చేయడం మొదలు పెడితే
ఇక్కడ ఏమవుతుందంటే ఇతను అన్నయ్య ఎవరైతే 50 లక్షల వరకు గడించాడో డబ్బులు, అతను కూడా 20 సంవత్సరాల కోసం అది కంటిన్యూ చేస్తూ ఉంటాడు. అంటే అదే డబ్బు మీద ఇంకా పవర్ ఆఫ్ కంపౌండింగ్ లాగా అతనికి రిటర్న్స్ వస్తాయి. సో ఫైనల్గా చూసుకుంటే 25,000 ఫర్ 20 years ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవరైతే బ్రదర్ ఉన్నాడో తమ్ముడు, ఆ తమ్ముడికి వచ్చేది ఆఫ్టర్ 30 years తర్వాత తమ్ముడికి వచ్చింది 3,04,00,000 రూపాయలు, 3 crores 4 lakhs. ఇప్పుడు అన్నయ్య ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశాడో, అంటే అతను మొదటి 10 సంవత్సరాలు చేశాడు, దాని తర్వాత బాగా ఎంజాయ్ చేశాడు, 11th year నుంచి అతను పెట్టుబడి అసలు పెట్టలా. కానీ ఆయనకి ఎంత వచ్చింది తెలుసా మీకు రిటర్న్స్? మిగతా 20 సంవత్సరాలు అసలు ₹1 కూడా పెట్టలేదు. అతనికి వచ్చింది 6,40,00,000. ఇది ఎలా పాసిబుల్ అయింది? సింపుల్, చెప్తా క్యాల్కులేషన్. టైమ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టైమింగ్ ద మార్కెట్ అంటారు. ఇది ఒక చాలా పెద్ద ఇంపార్టెంట్ సామెత అనమాట. ఎందుకంటే యూ షుడ్ నెవర్ టైమ్ ద మార్కెట్ అనమాట. యూ షుడ్ బీ ఇన్ ద మార్కెట్ ఫర్ మోర్ టైం. దానికి అర్థం అది. సో ఇక్కడ ఏంటంటే అన్నయ్య ఏం చేశాడంటే యంగ్ ఏజ్లో ఇమ్మీడియట్ గా ఆ ఏజ్ లోనే అతను స్టార్ట్ చేసేసాడు కాబట్టి అతనికి రిటర్న్స్ అనేది ఫాస్ట్ గా 10 years లో వచ్చేసాయి. కానీ తమ్ముడు ఏం చేశాడు? 10 ఏళ్ళు బాగా ఎంజాయ్ చేశాడు కదా, ఆ డబ్బులన్నీ కాస్త తగలబెట్టేశాడు బాగా ఎంజాయ్మెంట్ లో. సో కాబట్టి అతనికి అక్కడ రిటర్న్ అనేది ఏమీ రాలా. ఎంజాయ్మెంట్ అయితే బాగా చేశాడు, అసలు ఒక రేంజ్ లో చేశాడు అనుకోండి ఇక. సో అలాంటి డబ్బులన్నీ వచ్చాయి కాబట్టి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే అన్నయ్య ఫస్ట్ 10 years ఇన్వెస్ట్మెంట్ చేసి 11th year నుంచి ఆపేస్తే ఆ వచ్చిన పెద్ద అమౌంట్ వల్ల ఆయనకు 6 కోట్ల వరకు వచ్చింది. ఎందుకంటే మీరు చిన్న పెట్టుబడి పెట్టడమే ఆలస్యం అండి. మీరు చిన్న పెట్టుబడి పెడితే ఏమవుతుందంటే నాకు ఎంత వస్తుందబ్బా, మహా అంటే ఒక ₹1,00,00,000 రావచ్చు, 50 లక్షలు రావచ్చు అనుకుంటారు. కానీ మీరు అదే డబ్బుని ఒక రేంజ్కి వచ్చిన తర్వాత దాన్ని వదిలేయండి, దాన్ని మీరు అలాగే ఆ ఇన్వెస్ట్మెంట్లో పడుండనివ్వండి, దాన్ని తీయకుండా. అక్కడ నుంచి మీరు చూడండి పవర్ ఆఫ్ కంపౌండింగ్ అనేది రిటర్న్స్. సో ఇక్కడ ఏంటంటే యూ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ మీరు ఎక్కువ సంవత్సరాలు మీరు ఇన్వెస్ట్మెంట్లో ఉన్నారు. ఎక్కువ సంవత్సరాలు మీరు ఇన్వెస్ట్మెంట్లో ఉంటే ఏమవుతుందంటే మొదటి కొన్ని సంవత్సరాల వరకే మీరు పెట్టుబడి పెడతారు, దాని తర్వాత మీరు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ దగ్గర పెద్ద అమౌంట్ వచ్చి ఉంటుంది కాబట్టి అదే మీకు పెద్ద రిటర్న్స్ వస్తుంది. కానీ తమ్ముడు 25,000 రూపాయలు చొప్పున ప్రతి నెల 20 ఏళ్ళు పెట్టాడు, 20 years పెట్టినా కానీ అక్కడ ఎలాంటి పెద్ద రిటర్న్స్ రాలా. బికాస్ హీ మిస్డ్ ద ఫస్ట్ 10 years ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ అనమాట. సో ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే మనం ఇప్పుడు చాలా మంచి పొజిషన్లో ఉన్నామండి ప్రపంచం మొత్తంలో. మనం ఒకవేళ ఇఫ్ యూ స్టాండ్ అండ్ మేక్ ఎ క్యాల్కులేషన్, యుఎస్ని కంపేర్ చేసుకోండి, యూకేని కంపేర్ చేసుకోండి, ఏషియాలో ఏ కంట్రీని కంపేర్ చేసుకున్నా కానీ ప్రస్తుతానికి ఇండియాలో మనం ఒక గోల్డెన్ పీరియడ్లో ఉన్నాము. దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే మోర్ దెన్ 45 to 50% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ బిలో 25. సో దానికి అర్థం ఏంటి? ఇండియా ఈజ్ వెరీ యంగ్. ఇండియా చాలా ఓల్డ్ అవ్వడానికి ఇంకొక కనీసం 30-40 సంవత్సరాల టైం ఉంది. సో ఈ టైంని ఇప్పుడున్న జనరేషన్లో 20, 25 or 30 years ఏజ్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇమ్మీడియట్గా ఎర్నింగ్స్ చేస్తున్నప్పుడు ఆర్ ఎర్నింగ్స్ చేయకుండా కానీ పాకెట్ మనీ వస్తున్నప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఫస్ట్ పెట్టుబడి పెట్టండి. మీరే రిటైర్మెంట్ వరకు కోట్లాధికారులు అవుతారు. దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. డౌట్ వస్తే నన్ను కాంటాక్ట్ చేయండి, తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను. సో ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, రైట్ వేలో ఏదన్నా ఒక మంచి ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేసి కోటీశ్వర్లు అవ్వడానికి కావచ్చు, లేదు అంటే ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏ రకంగా? గోల్డెన్ ఆపర్చునిటీ అంటాను. ఒక్కటే ఆన్సర్, సమ్మిట్ అప్, గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే ఒక స్పెషల్ క్లాస్ ఉండబోతుందండి. ఇది ఫ్రమ్ మార్నింగ్ 11 AM నుంచి 4 o'clock వరకు ఉంటుంది. ఆన్లైన్ క్లాస్ స్పెషల్లీ ఉండబోతుంది ఇది. సో ఇందులో ఏంటంటే ఒక్క నయా పైసా కూడా చిల్లి గవ్వ కూడా పెట్టుబడి పెట్టకుండా ప్యాసివ్ ఇన్కమ్ ఎలా సంపాదించవచ్చు, ఎలా కూర్చున్న చోట్లోనే మీరు ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తున్నారా, ఇంట్లో కూర్చొని హౌస్ వైఫ్స్ వాళ్ళ ఇంటి పనులు చేసుకుంటున్నారా, వాళ్ళు వాళ్ళ మొబైల్ నుంచి కనీసం నేను చెప్పబోయే ఈ ప్లాన్ వల్ల మీకున్న అప్పులు తెలియకుండా ఆర్ ఆలోచించుకోకుండా అవసరాన్ని బట్టి చేసిన అప్పులు, దాంట్లో నుంచి బాగా ఇరుక్కున్న వాళ్ళు ఎలా బయటికి రావాలి ఆ అప్పుల్లో నుంచి, దానికి కావాల్సిన సరైన మార్గాలు, బాగా పాడైపోయిన ఆర్ పడిపోయిన క్రెడిట్ స్కోర్, ఇవన్నీ ఎలా మంచిగా పెంచుకోవాలి, అండ్ దాంతోపాటు ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్, ఇది ఒక అడిషనల్ బోనస్గా ఎలా తెచ్చుకోవాలి. ఇది గ్రోమో వాళ్ళు అనౌన్స్ చేశారు. ఎందుకంటే ప్రతి నెల 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు చిల్లి గవ్వ పెట్టుబడిగా పెట్టకుండానే మీరు ఇలాంటి ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలా, ఆ ఫైనాన్షియల్ సీక్రెట్స్ ఏంటి, అవన్నీ కూడా ఈ క్లాస్లో ట్రైన్ చేయబడతాయి. అండ్ ఇందులో మీకు ఇంకొక గుడ్ న్యూస్ చెప్తున్నాను. గ్రోమో యాప్ గత 5 సంవత్సరాల నుంచి ఉందండి. వీళ్ళు ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలు ఓన్లీ కమిషన్ రూపంలో ఇచ్చారు ఎంతో మందికి.
ఎంతో మంది కొన్ని వేల మందికి ఇచ్చారనమాట. ఎందుకంటే మార్చ్ 31 లేదా ఏప్రిల్ 1 వీక్ లోపల కనీసం ఇంకొక 100 కోట్ల వరకు అమౌంట్ కమిషన్ రూపంలో ఇవ్వబోతున్నారు. అది కూడా నెక్స్ట్ 3 months లోనే. ఒక హ్యూజ్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఉండబోతున్నాయి. భారతదేశం మొత్తంలో అందరు కలిసి ఈ ఆపర్చునిటీని సంపాదించుకునే ఆపర్చునిటీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ స్పెషల్ క్లాస్లో ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వబడతాయి. కొత్త యాప్ లాంచ్ కాబోతుంది. ఆల్రెడీ యాప్ ఉంది, కానీ దానికి కొత్త రూపం ఇవ్వబోతున్నారు. దాన్ని అంటున్నారు పవర్ ఆఫ్ 5 అని చెప్పేసి. సో గ్రేట్ క్లాస్, గ్రేట్ ఆపర్చునిటీ, మిస్ అవ్వకండి. చాలా మంచి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరకబోతుంది. 100% స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయండి. లేదా నంబర్ బిజీగా వస్తుందా, ఖచ్చితంగా మీరు వాట్సాప్ మెసేజ్ పంపించుకోవచ్చు. ఎందుకంటే మా టీం మీకు ప్రతి సొల్యూషన్ కి ఇవ్వడానికి రెడీగా ఉంది, ప్రిపేర్డ్ అయి ఉన్నారు. డోంట్ మిస్ దిస్ క్లాస్. కాల్ ఫస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.